హలో దోస్తం అందరికీ చూడండి, ఇది మా కట్ట పోయినసారి తెగిపోయింది. ఇదంతా తెగిపోవడం వల్ల మొత్తం చూడండి, చెరువు పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళన్నీ కూడా అటు వెళ్ళిపోయినాయి. రాళ్ళే కాకుండా తాటి చెట్లు కూడా మొత్తం చూడండి, తాటి చెట్లు కొట్టుకుపోయినాయి. తాటి చెట్లు కూడా అందులో పెద్ద పెద్ద రాళ్ళు, అసలు ఒక్కొక్కరు లేపితే లేవనటువంటి రాళ్ళు ఎట్లా లేచినా కానీ ఆ కట్ట కట్టాలి అంత పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అంత పెద్ద రాళ్ళు అవన్నీ తాటి చెట్లు కనబడుతున్నాయి. తాటి చెట్లు అంత పెద్ద రాళ్ళు కూడా ఇవన్నీ కొట్టుకుపోతే మొత్తాన్ని కట్టను మరమ్మతు చేసి ఇంత పెద్ద పక్క కెనాల్ కాలువ కూడా కట్టినారు. ఇక్కడ ఆ చివరి అక్కడ ఆ ఊళ్ళ వరకు కూడా కొత్తగా కట్టను నిర్మించడం జరిగింది. కట్టకు మధ్యలో పెద్ద బీమ్ పోసి చుట్టూ చూసినారు. కట్టకు కొనుక్కొని పోకుండా మళ్ళీ ఇట్లా రాళ్ళను మంచిగా పేర్చినారు. బాగుంది ఇది పెద్ద రిజర్వాయర్ లెక్క మాకైతే మంచిగా చూడముచ్చటగా ఉంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోజు అందరూ చూస్తున్నారు. అందరూ కనువిందు కనిపిస్తుంది. వాటర్ కూడా రిజర్వాయర్లో ఆగినట్టు ఇప్పుడు వెరైటీగా అనిపిస్తున్నాయి వాటర్. ఈ వ్యూ ఎంతో బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చెరువు ఇక్కడ నుండి వ్యూ బాగా కనిపిస్తుంది. మరతపల్లి గుట్ట అది, ఇటు పక్క వచ్చేసి అటు మైలారం, ఈ రోడ్డు వచ్చేసి కృష్ణాకి వెళ్తుంది. జెన్కో చూపెడతారు, అందులో మీకు జెన్కో కనబడుతుంది. జెన్కో అక్కడ కనబడుతుంది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఈ తాటి చెట్లు అప్పుడు మొత్తం కొట్టుకొని పోయినాయి అక్కడికి. ఇంత పెద్ద రాళ్ళు, అటు పొలాలన్నీ కూడా మొత్తం మేటలు పెట్టినాయి, ఇసుక మేటలు. ప్లస్ తాటి చెట్లు, బండలు మొత్తం కొట్టుకొని వెళ్ళినాయి. చాలా విషాదకరమైన సంఘటన అది. మొత్తానికి ఇలా సంతరించుకుంది. చాలా సంతోషం రైతన్నలకైతే. ఈసారి పొలాలు వేసుకుంటున్నారు. ఒక సంవత్సరం పంటలు మొత్తం పోయినాయి. ఈసారి మాత్రం పంటలు వేసుకుంటున్నారు రైతన్నలు. అందరూ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతన్నలకు. ఈసారి ఏరువాక సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా యొక్క చెరువు మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. చాలా బాగుంది కదా ఈ లొకేషన్. మీకు కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దోస్తులు, ఇంకా ఇటైతే పెద్ద పెద్ద బండలు, మొత్తం బండలే కొట్టుకుపోయినాయి. చాలా ఘోరంగా ఇదైతే. అక్కడ చూస్తే జెన్కో కనబడుతుంది. ఇటు ఇంకా పెద్ద పెద్ద బండలు. బాబా, ఇంత పెద్ద బండలు అంటే అబ్బా, ఇంత పెద్ద బండలు అయితే మొత్తం కోతకు గురి అయిపోయినాయి. ఇక్కడి నుంచి పైనుండి చూస్తే ఇంత చిన్న వీడియోలో చిన్నగా అనిపిస్తుంది, కానీ రియాలిటీగా చూస్తే చాలా పెద్ద పెద్ద బండలు ఫ్రెండ్స్. మొత్తం కలవట్టు కూడా కొట్టుకొని పోయింది అక్కడ. దీన్ని కూడా ఇట్లా మరమ్మతు చేసినారు. చాలా సంతోషం రైతన్నులకు. చూడండి దోస్తులు, ఎంత బాగుందో ఈ కట్ట నుండి వాటర్ వచ్చి ఇక్కడ తాకుతుంటే ఈ శబ్దం అనేది ఎంత చాలా వినసొంపుగా ఉంది. చూడండి, మీరు కూడా వినండి. కట్ట చూడండి ఎంత పెద్ద ఉంది. కడుకోరా. చూడండి దోస్తులు, ఎంత బాగుందో చెరువు. మొత్తానికి చాలా బాగుంది. కొత్త కట్ట ఇది. అంత ఈ కట్ట వెంబడి వాటర్ ఎలా కనబడుతుంది చూపెడుతున్నా చూడండి. చాలా బాగుంది ఇట్లా లొకేషన్. వెకేషన్ కూడా బాగుంది ఇక్కడ.
తాడి చెట్టు ఈ చెరువులో ఇట్లా చూస్తుంటే ఎంతో బాగుంది. కట్ట మీద రోడ్డు. వాట్ ఏ వండర్ఫుల్ నేచర్. ఇక్కడ చూస్తుంటే జెన్కో కనబడుతుంది చూడండి. అక్కడ జూమ్ చేసి పెడతా. జెన్కో ఎంత చూడముచ్చట కనబడుతుంది. ఈ తాడి చెట్ల మధ్యలోకి వెళ్ళి వాటి తాటివనం చూడండి. మా ఊరు తాటివనం. ఇక్కడికి అందరూ వచ్చి తాటికాలు తాగడం జరుగుతుంది. చెరువు కట్ట వెంబడి పొలాలలో రైతులు కష్టపడి సాయంత్రం పూట సేద తీర్చుకోవడానికి తాటి చెట్ల కింద కూర్చొని మంచిగా తాటికాలు తాగడం జరుగుతుంది. కట్ట వెంబడి చూడండి ఎంత బాగుంది లొకేషన్. కట్ట వెంబడి చెరువు, వాటరు, అటుపక్క గుట్ట చూడడానికి కన్విన్స్ చేస్తున్నది. వాటరు వాటి లొకేషన్ చాలా బాగుంది కదా. ఈ కట్టకు అటుపక్కల ఇటుపక్కల తాటి చెట్లు కనువిందు చేస్తున్నాయి మంచిగా చూడడానికి. వాట్ ఏ వండర్ఫుల్ నేచర్. దోస్తులు, ఈ కట్టకు ఈ కింది వైపు అందరికీ కూడా వర్షాకాలంలో బోడ కాకరకాయలు దొరుకుతాయి. బోడ కాకరకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కట్ట ఈ దిగువ భాగంలోనూ చాలా చెట్లు ఉంటాయి. ఈ చెట్లకు బోడ కాకరకాయలు కాస్తే అందరు కూడా తెంపుకొని వెళ్ళడం జరుగుతుంది. నార్లు పోసిళ్ళు రైతులు. నార్లు ఇప్పుడే పచ్చబడుతున్నాయి. నార్లు ఎదిగినాక పొలాలు దున్నేసి రైతులందరూ కూడా ఇక్కడ ఈ కట్ట చుట్టూ చాలా మంది జనసందోహం ఉంటుంది. ఎప్పటికీ చాలా బాగుంటుంది ఆ వాతావరణం. మైసమ్మ చింత అంటారు ఇక్కడ. ఈ మైసమ్మ చింతగాడ కూడా అందరు తీరుతారు చింత కింద. గౌడన్నలు కూడా ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. మండువ ఉంటుంది ఒకటి. అంతేకాకుండా ఇక్కడ మైసమ్మ గుడి ఉంది. కట్ట మైసమ్మ గుడి. ఇక్కడ ముదిరాజులు వచ్చేసి మొదటగా ఫస్ట్ దీన్ని ఏంటిది యాటను బలిచ్చి ఇక్కడ పండుగ చేసుకుంటారు. ఇక్కడ ఇదివరకు ఒకసారి మొదట్లో కట్ట దిగినప్పుడు ఇక్కడ ఎవరు ఒక లేడీ, ఒక ఆడ మనిషి బలి కోరుకున్నారట మైసమ్మ. అందుగురించి ఇక్కడ కట్ట చూడండి వెరైటీగా వంపు తిరిగి ఉంది. ఈ వంపు తిరిగిన ప్లేస్లో అప్పుడు దీన్ని పూడ్చడం జరిగింది అన్నట్టు మొత్తానికి కట్టను. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది చూడండి. ఈత చెట్టు, అక్కడ తుమ్మ చెట్లు, తాటి చెట్లు, చింత చెట్లు కూడా అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్ చాలా బాగుంది దోస్తులు. ఇటు చూస్తే ఇటు చెరువు, ఈ కట్ట వెంబడి ఇటు తాటివనం, పొలాలు, జెన్కో చూస్తే కనబడుతుంది. పక్షుల కిలకిల రావాల మధ్య ఈ కట్ట, మా ఊరి చెరువు, తాటివనం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెరువులో ఇప్పుడు చూడముచ్చటైన ఒకటి విశేషం కనబడింది. మొత్తం చెరువులో వచ్చేసి ఒకటే ఒక బాతు లేదా అంశ ఉంది. ఇది ఒక్కటే అందులో జలకాలు ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాయి దోస్తులు. చాలా బాగుంది ఈ సన్నివేశం. చూడండి అటు మొత్తం వాతావరణం చాలా చల్లగా ఉంది. అందులో ఈ యొక్క అంశ బాతు మొత్తానికి చాలా ఎంజాయ్ చేస్తుంది చెరువులో. ఈ చెరువులో ముదిరాజులు చేపలు పోసినారు. అవి పెద్ద పెరిగి మళ్ళీ సంక్రాంతి వరకు పట్టుకుంటారు వాళ్ళు. అంతేకాకుండా అందరు ప్రజలు కూడా తమ చేతిని పట్టుకోవడం ప్లస్ కొనుక్కోవడం జరుగుతుంది. ఈ లొకేషన్ చాలా బాగుంది దోస్తులు. ఇది దోస్తులు, మా ఊరి చెరువు దగ్గరలో ఇంకొక వింత విశేషం ఉంది. అదేంటో ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. మా ఊరి కాటమయ్య గుడి అంటారు దీన్ని. ఇక్కడ కాటమయ్య గుడి దగ్గర ఇదే దోస్తులు కాటమయ్య గుడి. ఇక్కడ గౌడన్నల కులదైవం ఇది. కులదైవం అయితే ఇక్కడ అందరూ కూడా ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో గుప్త నిధుల కోసం వేట జరిపిళ్ళు. ఇవన్నీ కూడా తవ్వకాలు జరిపి ఇటు ఇవన్నీ కూడా తవ్వకాలు జరిపిన ప్లేస్ అంతా. ఇందులో గుప్త నిధులు ఉన్నాయని ప్రతీతి పురాతన కాలం నుండి. ఈ ప్రతీతి ప్రకారం అందరూ కూడా తవ్వకాలు జరిపిళ్ళు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
ఇదంతా నమ్మశక్యం కాని విషయం, మనకి ఎవరికి కూడా నిజమనేది తెలియదు. మొత్తానికి ఈ లొకేషన్లో కాటమయ్య గుడి గౌడన్నలకు కులదైవం, అందరికి కూడా ఆరాధ్య దైవం. ఈ గుడి చుట్టూరుగా కూడా మొత్తానికి తవ్విల్ ఫ్రెండ్స్. ఇవన్నీ మన గడ్డితోటి కప్పబడిపోయినాయి. ఇది ఒక యాప చెట్టు ఉండే కోసినారు. ఇంకో యాప చెట్టు ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. ఇవన్నీ కూడా గుంతలు కూడిపోయినాయి. అంతే, మనకు గడ్డి ఉండడం వల్ల మనకేం తెలియట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరి చెరువు యొక్క ప్రత్యేకత, చెరువు దగ్గరలో ఉన్న విశేషాలు ఇవన్నీ. తాటివనము, చెరువు చుట్టూ అందరికీ పొలాలు, రైతన్నలకు కూడా సేద తీరడానికి ఎంతో అనువైన ప్రదేశం. సో మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.